గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి వారం రోజుల పాటు వర్షాలు దంచుకొట్టేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తోంది. నిన్నటి అర్ధరాత్రి రోజున కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు నేపథ్యంలో వారం రోజుల పాటు కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఒకవైపు గత 15-20 రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్నటువంటి వర్షాలకి చిన్న వాగులు చెరువులు ఉప్పొంగినటువంటి పరిస్థితి, కాలువలు ఉప్పొంగినటువంటి పరిస్థితి, ఎత్తున కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో హెవీ రైన్స్ ఉన్నాయని, వాయుగుండంగా అల్పపీడనం ఏర్పడబోతుందని, తీరం దాటే ఇవాళ రేపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీరం దాటేటువంటి ఛాన్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే సముద్ర తీర ప్రాంతంలో ఏవైతే ఉందో నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎవరు మత్స్యవేటకు వెళ్ళొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో సముద్రంకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈ వారం రోజుల పాటు భారీ ఎత్తున వర్షాలు కురిసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మనం చూసాం గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి హోలగుంద, అలహర్వి, అదేవిధంగా గూళ్ళెం మధ్యన వెళ్ళేటువంటి ఉప్పొంగినటువంటి వేదవతి వాగు రెండు రాష్ట్రాలకు వెళ్ళేటువంటి దారి ఉప్పొంగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళాలి అంటే మాత్రం తెప్పల్లే ఆధారంగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్డు మార్గం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సడన్ గా జ్వరాలు వచ్చినా లేకపోతే అనారోగ్య పాలైనా అతి దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక అంటే బళ్ళారికి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంటుంది. కానీ కురుస్తున్నటువంటి వర్షాలకి వెళ్ళాలి అంటే మాత్రం రహదారులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. నంద్యాల జిల్లాలో కూడా అలాంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఎగువ ప్రాంతాల్లో పడుతున్నటువంటి భారీ వర్షాలకి శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద 1,00,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 10 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి శ్రీశైలం డ్యామ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు తుంగభద్ర నుంచి పోటెత్తినటువంటి వరద ప్రవాహము సుంకేశ్లకు చేరింది. ఇప్పటికే సుమారుగా 12 గేట్లు లిఫ్ట్ చేసి దిగువ శ్రీశైలానికి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లా కనిపిస్తుంది. వారం రోజులు కురుస్తున్నటువంటి అంటే హెచ్చరికలు వాతావరణ శాఖ వారం రోజులు అలర్ట్ గా ఉండాలి. వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళొద్దండి, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మత్స్య వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం ఈ వర్షానికి ఇప్పటికే చేతికొచ్చిన పంటలు తడిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరో నెల రోజుల నుంచి ఉల్లిగడ్డల ఉత్పత్తులు పెద్ద ఎత్తున పెరిగాయి. వ్యవసాయ మార్కెట్కు చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఉల్లిగడ్డల ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోలు లేక నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో రైతులంతా కూడా ఈ వర్షం పండినటువంటి పంట చేతికొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షం రైతులకి దెబ్బే అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్ చూస్తే నాటి కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.